హలో మై డియర్ ఫ్యామిలీ, ఈరోజు ఈ వీడియోలో మా వారి కోసం చేసిన మసాలా మఖానా నా స్టైల్లో రెసిపీని ఈరోజైతే షేర్ చేస్తానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూసేయండి. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా కుదిరిందనేది కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందైతే కొంచెం మందంగా ఉండే ప్యాన్ని తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచండి. తర్వాత ఈ మఖానాని కూడా వేసి ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోండి. ఎందుకంటే మఖానా అనేది మనకు కొంచెం మెత్తగా ఉంటుందండి, అందుకే మనం వీటిని తుంచితే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. మఖానా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. అన్నీ కూడా లాంగ్ వీడియో పెడతాను, తప్పకుండా చూసేసేయండి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా అప్పుడప్పుడు తినడానికి ట్రై చేయండి. ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. తర్వాత పల్లీలను వేసుకొని వేయించుకోండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పల్లీలు అయితే లోపలి వరకు వేగే వరకు వేయించుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే మనకు కమ్మగా ఉంటాయి పంటి కింద తగిలినప్పుడు. తర్వాత కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తూ ఉన్నాను. 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుంటూ ఉన్నాను. మీ దగ్గర గార్లిక్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసేసేయండి. అన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని వేయించి పెట్టుకున్న ఈ మఖానాను కూడా వేసుకొని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమేనండి. నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.